కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని అడిగితే విజిలెన్స్ దాడులంటూ బ్లాక్మెయిల్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు. బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇవాళ నల్లకుంటలోని శంకర్మఠ్లో శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులను బండి సంజయ్ తీసుకున్నారు. తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. విద్యార్థులు యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయబోమని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసిన ప్రభుత్వము కక్షపూర్త ధోరణి. ఇంత కేసీఆర్ గిట్నే చేసిండు. గిట్లా చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్ట అవుతుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట. బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లున్నాయి, ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, వాటి మీద నివేదికేయండి, వాళ్ళని బెదిరించండి, ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఇది. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు. ఇట్లా బిజినెస్ కమిటీలు వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. 100 రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు. ఇలా మీ మీద ఎవరు కమిటీ వేయాలి? ఇలా ప్రజలు ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. అధిక స్థానిక సంస్థల ఎన్నికలు బెదిరింపు ధోరణి. మీ బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తి లేదు. నేను యాజమాన్యాలను కోరుతున్నా, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం. ఇలా పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్ మెయిల్ చేస్తుంటే తమాషాలు అయింది. మీకేమన్నా మీరు బెదిరితో భయపడతారు అయింది? ఇలా ఇదైపోయింది. నెక్స్ట్ రేపటి ఏం చేస్తున్నారు? హాస్పిటల్ అందరూ సమ్మె చేస్తున్నారు. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు. ఇలా వాళ్ళు సమ్మె చేయడానికి, వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇలా హాస్పిటల్లో సమ్మెకు రెడీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీరు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు. పాప వాళ్ళు చిన్న కాలేజీలని లోన్లు తీసుకొచ్చారు. ఆ లోన్ల పైసలు కట్టకుండా, ఇంటి కిరాయిలు కట్టకుండా, కరెంటు బిల్లులు కట్టకుండా, దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు. వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వం? అది నేను మళ్ళీ చెప్తున్న ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి. మన చర్చల ప్రసక్తి లేదు. చర్చలుండయి. వాళ్ళ అకౌంట్ లో పైసలు పడాలి. వాళ్ళకి అకౌంట్ లో పైసలు పడ్డకనే సమ్మె విరమణ ఉంటది. ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా, మీరు గిట్లా ఈసారి లాస్ట్ మేము కూడా మీరు తగాయించిపోలే, మేము తగాయించిపోయినాం. మేము మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడడానికి పోతున్నారు. ఎన్ని రోజులు భయపడితే పైసలు వస్తాయండి? ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుకడుగు వేసి మీరు ఇక ఒక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా దిగొస్తుంది? ఈసారి యాజమాన్యాలు దిగొస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. రాష్ట్రపడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేయరు మీకు.